ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకుడు. సెప్టెంబర్ 27న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్ లో తన చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను తారక్ పంచుకున్నారు. సినిమాపై నమ్మకంగా ఉన్నానని, టీం అంతా ఎంతో కష్టపడి వర్క్ చేశామని తెలిపారు. అనిరుద్ మ్యూజిక్ ను మెచ్చుకుంటూ తన సంగీతంతో అనిరుద్ అదరగొడుతున్నారు. ప్రస్తుతం ఆయన శకం నడుస్తుంది. విజయం అందుకున్న కొంతకాలానికి వివిధ కారణాల వల్ల చాలా మంది విఫలమవుతారు. కానీ అనిరుద్ అలా కాదు. ఒక సినిమాకు సంగీతం ఎంత అవసరమో అతనికి బాగా తెలుసు. అతను అద్భుతమైన వ్యక్తి. అనుకున్న విధంగా రిజల్ట్ వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటాడు. జైలర్, విక్రమ్, మాస్టర్ చిత్రాలకు ఆయన అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఏఆర్ రెహమాన్ స్థాయికి అనిరుద్ వెళ్తాడు. అంతర్జాతీయ చిత్రాలకు కంపోజ్ చేస్తాడు అని ఎన్టీఆర్ అన్నారు. RRR మాదిరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యే టైటిల్ పెట్టాలనుకున్నామని, ఆ విధంగా దేవర ఫైనల్ చేశామని చెప్పారు. దేవర అంటే దేవుడు అని అర్థం అన్నారు ఎన్టీఆర్. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. 100 రోజుల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలకు సూచించారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాం. కోట్ల మంది ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు తావు లేకుండా ఉండాలి. అలాగని తప్పులు చేసిన వారిని ఉపేక్షించాం. చట్ట ప్రకారం వారిపై చర్యలు ఉంటాయి అని ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని ఈ నెల 20 నుంచి 6 రోజుల పాటు వివరించాలన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ చేసే విష ప్రచారాలను తిప్పుకొట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. బిగ్ బాస్ 8 అప్పుడే 3వ వారానికి వచ్చేసింది. మరీ సూపర్ కాకపోయినా ఓ మాదిరిగా పర్లేదనిపిస్తుంది. గత వారం ఊహించిన విధంగా శేఖర్ భాష ఎలిమినేట్ అవడంతో చాలా మంది షాక్ అయ్యారు. తనకి తానుగా వెళ్ళిపోయానని తర్వాత చెప్పేసరికి ఊరుకున్నారు. ఇక ఈ వారం ఓటింగ్ లోనూ లెక్కలు మారుతున్నాయి. ఏకంగా 2 అబ్బాయిలు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఎప్పుడు 2 రోజులు పట్టే నామినేషన్స్ ప్రక్రియ ఈసారి సోమవారం ఒక్క రోజులోనే తేలిపోయింది. 8 మంది లిస్టులోకి వచ్చారు. వీళ్ళలో నాగమణికంఠ, యష్మి, సీత, నైనిక, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్ నవీన్ ఉన్నారు. అయితే టీమ్ లీడర్స్ ని ఎవరు నామినేట్ చేయొద్దని చెప్పిన బిగ్ బాస్ వీళ్ళలో ఒకరు నామినేషన్స్ లో ఉండాలని చెప్పాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు సహా అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. అక్టోబర్ 8న జరిగే గరుడ సేవ కోసం వివిధ శాఖల ఉన్నతాధికారులతో స్థానిక గోకులం అతిథి గృహంలో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గరుడ సేవను పురస్కరించుకొని అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9న ఉదయం 6 గంటల వరకు 2 ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలు రాకపోకలు నిషేధించినట్లు తెలిపారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్టు నిర్మాత దిల్ రాజు ఇటీవల వెల్లడించారు. కానీ తేదీని ప్రకటించలేదు. సంగీత దర్శకుడు తమన్ తాజా పోస్ట్ ఆ లోటు తీర్చినట్టయింది. వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు ఈవెంట్స్, ప్రచార చిత్రాలు ఉంటాయి, సిద్ధంగా ఉండండి అని అప్డేట్ ఇచ్చారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఆ సినిమా డిసెంబర్ 20న విడుదల కానున్నదంటూ కామెంట్స్ రూపంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమన్ పోస్ట్ ను రీపోస్ట్ చేయడం గమనార్హం. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిలిం గేమ్ చేంజర్. చరణ్ ద్విపాత్రాభినయం చేసినట్టు సమాచారం. కియారా అడ్విని హీరోయిన్, శ్రీకాంత్, ఎస్జే సూర్య, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాష్ట్రాన్ని 2047 నాటికి దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయ సాధన కోసం ఆయనతో కలిసి పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాము విభిన్న పార్టీలకు చెందిన వారమైన రాష్ట్ర అభివృద్ధి అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో బుధవారం నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. మనం వేరువేరు కాదని, చంద్రబాబు నాయకత్వంలో బలమైన అభివృద్ధి సాధించాలని పవన్ పిలుపునిచ్చారు. 3 భిన్నమైన పార్టీలకు చెందిన వారమైన మన అందరి ఆత్మ ఒకటేనని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ గారు. పైసాని ప్రేమించే అబ్బాయి, ప్రకృతిని ప్రేమించే అమ్మాయి, ఈ ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమలోని సంఘర్షణే మా చిత్రం అంటున్నారు సాయి తేజ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కించిన చిత్రం పైలం పిల్లగా. పావనీకరణం కథానాయిక.
ఆనంద్ గుర్రం దర్శకత్వంలో వహించారు. రామకృష్ణ బొద్దుల, ఎస్కే శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానున్నది. ఈ సినిమా ట్రైలర్ ని అగ్ర కథానాయకుడు బాలకృష్ణ చూసి బృందాన్ని ప్రశంసించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నా యాడ్ ఫిలిం కి దర్శకత్వం వహించిన ఆనంద్ గుర్రం తెరకెక్కించిన తొలి చిత్రం ఇది. ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయి, విజయవంతం కావాలని కోరుకుంటున్నా అన్నారు. హాస్యం ప్రధానంగా సాగే వ్యంగ్య చిత్రం ఇది. సాయి తేజ, పావని జోడీ ఆకట్టుకుంటుంది. ఇంటిల్లపాది నచ్చే వినోదమున్న చిత్రం ఇది అని సినీ వర్గాలు తెలిపాయి. డబ్బింగ్ జానకి, చిత్రం సీను, మిర్చి కిరణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం యశ్వంత్ నాగ్, ఛాయాగ్రహణం సందీప్ బద్దుల.